హాయ్ ఫ్రెండ్స్. చాలామంది ఏపీ మున్సిపల్ జాబ్ ఒక గైడ్ వీడియో అయితే చేయమంటున్నారు. వాళ్ళ కోసం ఈరోజైతే వీడియో అయితే తీసుకొస్తాను. అండ్ ఫస్ట్ స్టార్టింగ్ చెప్తున్నా, నేను ఈ వీడియో చేసినంత వరకు నాకే తెలీదు ఇన్ని డిపార్ట్మెంట్స్, ఇన్ని పోస్టులు ఉంటాయనేసి. మీరు వీడియో తన వరకు చూడండి. ఎందుకు ఆ మాట చెప్తున్నాను మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతది. ఓకేనా? అండ్ ఇంకోటి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రీవియస్ నోటిఫికేషన్ బట్టి మనం తీసుకోవడం అయితే జరిగింది. చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అనేది అటు ఇటు అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. రేపు మధ్య మనకి జాబ్ క్యాలెండర్ వచ్చే టైంకి ఏదో చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అయినా సరే చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది. బట్ దాన్నైతే మీరు కన్సిడర్ అయితే చేయకండి. ఎందుకంటే ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ లేదు ఇది కరెక్ట్ కాదు, ఇది రైట్ అని అనిపించింది అనుకోండి, కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి, పర్లేదు. నేనేం ఫీల్ అవ్వను. అది కొంతమందికి తెలుస్తది. సపోజ్ నేను ఇప్పుడు శానిటైజేషన్ ఉన్నదనుకోండి. ఆ శానిటైజేషన్ లేదు అని మీకు తెలిసిందనుకోండి, అది కామెంట్ చేయండి, పర్లేదు. ఎందుకంటే ఆ కామెంట్ చూసి కొంతమంది అయితే తెలుసుకుంటారు కాబట్టి. ఓకేనా? అంటే ఓకే, ఈ పోస్ట్ అయితే లేదు అని. ఆ రకంగా ఆళ్ళకి కూడా అర్థమవుతది కాబట్టి. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం, గైడ్ వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరు కొంచెం వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే చాలా అంటే చాలా రీసెర్చ్ చేసి మీకోసం క్లియర్‌గా చూస్తున్నారు కదా! ఈ యొక్క పీడీఎఫ్ ఏదైతే ఉందో, ఈ పీడీఎఫ్ అనేది ఏ టు జెడ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఈ పీడీఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానెల్ ఉంటది. దీని యొక్క పీడీఎఫ్ ఉంటే మీరు ఇంకా ఎలాంటి పేజెస్ గాని, ఎలాంటి వెబ్‌సైట్స్‌లోకి గాని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీంట్లో మన ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అనేది పోస్టుల నుంచి మనకి బుక్స్, సిలబస్, సెలక్షన్ ప్రాసెస్, సాలరీ, ఏజ్ లిమిట్, పోస్టులు, మల్టిపుల్ అంటే మనం ఒక పోస్ట్‌కి కావాల్సిన ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ యొక్క పీడీఎఫ్‌లోనే మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సింపుల్‌గా వెళ్లి టెలిగ్రామ్‌లో అయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా? ప్రతి ఒక్కరు మర్చిపోకుండా కొంచెం లైక్ చేయండి. ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ తప్పకుండా దానికి రిలేటెడ్ వీడియో అయితే చేస్తాను. ఇంక లేట్ చేయకుండా వీడినైతే స్టార్ట్ చేద్దాం. ఇంక మన టాపిక్‌లోకెళ్ళిపోతే అసల మున్సిపల్ అంటే ఏంటి? మున్సిపల్ జాబ్స్ అంటే ఏంటి? మాక్సిమం అందరికి తెలిసి ఉండొచ్చు. బట్ ఒక 1% ఉంటారు కదా తెలియని వాళ్ళు. వాళ్ళ కోసమైతే చెప్తున్నాను. మున్సిపల్ జాబ్స్ అంటే ఇవి బేసికల్‌గా సిటీస్, టౌన్స్, అలాగే మనకి విలేజెస్ ఇలా అన్నీ ఉంటాయి కదా! వాటిని డెవలప్ చేయడానికి మన యొక్క మున్సిపల్ జాబ్స్ అయితే ఉంటాయన్నమాట. దీంట్లో బేసికల్‌గా మనకి మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. జస్ట్ కొన్నైతే చూద్దాం. శానిటైజేషన్, వాటర్ సప్లై, రోడ్ మెయింటెనెన్స్, బిల్డింగ్ పర్మిషన్స్, ప్రాపర్టీ టాక్సెస్ ఈ రకంగా మనకైతే ఉంటాయి. ఇవి బేసికల్‌గా మనకేంటంటే మున్సిపల్ కార్పొరేషన్ అంటారు, మున్సిపాలిటీస్ అంటారు, నగర పంచాయతీ అంటారు. ఇలా మల్టిపుల్ అయితే ఏంటంటే ఒక సిటీలో ఉన్నారనుకోండి, దాన్ని మున్సిపాలిటీ, లేదంటే మున్సిపల్ కార్పొరేషన్, జీవీఎంసీ, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్, లేదంటే మున్సిపాలిటీస్. ఓకేనా? లేదంటే నగర పంచాయతీ. ఈ రకంగా మనకేంటంటే అంటే మనం విలేజా, లేదంటే అర్బనా, రూరలా, సిటీయా, ఎలా ప్రతి దాన్ని బేస్ చేసుకొని మన ఈ యొక్క మనకి మున్సిపల్ అయితే ఉంటదనమాట. ఓకేనా? అయితే దీంట్లో మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. మల్టిపుల్ పోస్టులు అయితే ఉంటాయి. మల్టిపుల్ క్వాలిఫికేషన్ అయితే ఉంటాయి. ఇది ఇప్పుడు మనం అన్ని క్లియర్‌గా అయితే చూద్దాం. దీంట్లో ఫస్ట్ హై లెవెల్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ అంటే ఇదొక ఆఫీసర్ పోస్ట్ అనమాట. ఇదొచ్చేసి సబ్ డిపార్ట్మెంట్. ఓకేనా? అంటే లైక్ ఏంటంటే ఇదొక డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్‌లో ఇవి పోస్టులనమాట. ఓకేనా? అయితే ఫస్ట్ పోస్ట్ చూసాం మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2. ఓకేనా? దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏదైనా డిగ్రీ అనేది మనం పాస్ అయితే సరిపోద్ది. ఇవి జనరల్‌గా మనకేంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్ ద్వారా రిక్రూట్ చేస్తారు. కొన్ని సార్లు మనకేంటంటే మున్సిపల్‌కి సంబంధించిన రిక్రూట్‌మెంట్ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే గ్రూప్స్ నుంచి జరుగుతాయి. అలాగే మీ యొక్క మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి కూడా సెపరేట్‌గా జరుగుతది. దీని వర్క్ చూసుకొని మొత్తాన్ని మనం ఏంటంటే డెవలప్ చేయడం, అడ్మినిస్ట్రేట్ చేయడం ఈ రకంగా అయితే ఉంటాం మనము. ఇప్పుడు సపోజ్ మీరు వైజాగ్ డిస్ట్రిక్ట్‌లో మీరు మున్సిపల్ గ్రేడ్‌గా మీరు జాయిన్ అయ్యారు. జాయిన్ అయితే మీరేంటంటే అప్పుడు మీరు మొత్తం డిపార్ట్మెంట్‌ని మీరు చూసుకోవాల్సి ఉంటదనమాట. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే అసిస్టెంట్ కమిషనర్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ. ఇది కూడా మనకేంటంటే ఏపీపీఎస్‌సీ ద్వారా రిక్రూట్‌మెంట్ అయితే జరుగుతది. ఇదేంటంటే కమిషనర్‌కి మీరేంటంటే సపోర్ట్ చేయడం అనమాట. ఓకేనా? నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇదొచ్చేసి కంట్రీ ప్లానింగ్ అంటే ఏం లేదు. సిటీ ప్లానింగ్ సంబంధించిన బిల్డింగ్ ఇంప్రూవ్‌మెంట్స్ గాని, లేదంటే మాస్టర్ ప్లాన్స్ ప్రిపేర్ చేయలేక ఈ బిల్డింగ్ ఇలాగున్నది, ఇలాగ ఉండకూడదు. ఈ రకంగా మీరు మార్చుతూ ఉండాలి. ఇది మీ వర్క్ అనమాట. ఓకేనా? క్వాలిఫికేషన్ నుంచి బేసిక్‌గా దీనికి బీటెక్ సివిల్ ఉండాలి. లేదంటే బీ ప్లాన్, అర్బన్ ప్లానింగ్ అయితే క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అలాగే మనకి రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ ఆర్‌టీఓ క్వాలిఫికేషన్ దీనికి కూడా మనకి డిగ్రీ అయితే ఉండాలి. ఇది కూడా మనకి
ఏపీపీఎస్సీ గ్రూప్స్ ద్వారా మనకేంటంటే ఈ యొక్క పోస్ట్‌ని భర్తీ చేసుకుంటారు. అండ్ ఇంకోటి ఇప్పుడు నేను చెప్పే ప్రతి పోస్ట్‌లో ఓకేనా, ఏ టు జెడ్ చెప్తాను కదా! ఇంకా ఉన్నాయి కదా! ఇవన్నీ మనకి ఏపీపీఎస్సీ ద్వారా కూడా భర్తీ చేసుకుంటారు. అలాగే లైక్ ఏంటంటే ఆ యొక్క మున్సిపాలిటీస్ ద్వారా కూడా మనకి పోస్టులయితే భర్తీ చేసుకుంటారు. బోత్ 2 సైడ్ నుంచి మన పోస్టులయితే భర్తీ చేసుకుంటారనమాట. దీని వరకొచ్చేసి మనకి ట్రాన్స్‌పోర్టేషన్ ప్లానింగ్, వెహికల్ రెగ్యులరైజేషను, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అడ్మినిస్ట్రేషన్. సో, ఈ రకంగా అయితే ఉంటదనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంజినీరింగ్ అండ్ టెక్నికల్ సర్వీసెస్. దీంట్లో చూసుకుంటే మనకి అసిస్టెంట్ ఇంజినీరింగ్ ఉంటది. మున్సిపల్ ఇంజినీరింగ్ ఉంటది. క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ సివిల్, ఎలక్ట్రికల్ అయితే ఉంటది. వర్క్ చూసుకుంటే మనకి రోడ్డు, డ్రైనేజ్, వాటర్ సప్లై, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్రాజెక్ట్ సూపర్వైజర్ అనేది చేయడం. అంటే మీరెళ్లి డ్రైనేజ్‌లో దిగమని కాదు. జస్ట్ ఆ వర్క్ ఎలాగవుతుంది, దాన్ని ఇంకా ఎలా డెవలప్ చేయాలి. సో, ఈ రకంగా అయితే చూడడం అనమాట. మనకి టౌన్ ప్లానింగ్, బిల్డింగ్ ఓవర్‌సీస్. ఈ క్వాలిఫికేషన్ చూసుకొని డిప్లొమా వచ్చేసి సివిల్ ఇంజినీరింగ్ వచ్చి చేయాలి. వర్క్ వచ్చేసి మనకి బిల్డింగ్ పర్మిషన్స్ చెక్ చేయడం, ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్‌ని మానిటర్ చేయడం. పబ్లిక్ హెల్త్ ఇంజినీర్ ఇది వచ్చి మనకి బీటెక్ సివిల్, ఎన్విరాన్మెంట్ ఇంజినీరింగ్ చేస్తే సరిపోద్ది. వాటర్ సప్లై, శానిటైజేషన్ సిస్టమ్ అనేది దీన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్‌పెక్టర్. దీనికొచ్చేసి మనం ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అనేది చేసుండాలి. వర్క్స్ వచ్చేసి స్ట్రీట్ లైట్, ఎలక్ట్రికల్ సిస్టమ్ సూపర్వైజ్ చేయడం. ఇవన్నీ మీరేంటంటే మీరెళ్లి లైట్ ఎలిగించాల్సిన అవసరం లేదు. మీరెళ్లి కరెంట్ పోల్ ఎక్కాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మీరు మానిటర్ చేసే వర్క్స్ అనమాట. ఓకేనా. మిగతావన్నీ ఆయా డిపార్ట్మెంట్స్. ఇప్పుడు సపోజ్ స్ట్రీట్‌లోనే ఒక లైట్ పనిచేయలేదు. అప్పుడేం చేస్తారు? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఆ లైట్ అనేది బాగు చేస్తారు. సో, ఆ రకంగా అనమాట. నెక్స్ట్ పబ్లిక్ హెల్త్ అండ్ శానిటైజేషన్. ఇదొచ్చి మనకి దీంట్లో చూసుకున్న మున్సిపల్ హెల్త్ ఆఫీసర్. ఎంబీబీఎస్ గాని, మెడికల్ డిగ్రీ గాని ఖచ్చితంగా ఉండాలి. వర్క్ వచ్చేసి మనకి పీహెచ్‌పీ అంటే మనకి ఫిజికల్ హెల్త్ ప్రోగ్రామ్స్ లైక్ ఏంటంటే శానిటైజేషన్ కంట్రోల్స్ ఈ రకంగా లైక్ ఏంటంటే ఏదైనా ఊర్లోని మనకేంటంటే ఆఫీస్ అయితే లైక్ హాస్పిటల్ అయితే ఉంటది కదా! సో, ఆ దరిదాపుల్లో మనకేంటంటే హాస్పిటల్ లేని దరిదాపుల్లో మీరెళ్లి కొంచెం మనకి మెడికల్ ఎమర్జెన్సీ లాంటివి లేదంటే ఏదైనా వర్క్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం అనేది చేస్తారు. శానిటైజర్ ఇన్స్‌పెక్టర్ లేదంటే ఫుడ్ ఇన్స్‌పెక్టర్. క్వాలిఫికేషన్ అనేసి డిప్లొమా శానిటరీ ఇన్స్‌పెక్టర్ కోర్స్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. లేదంటే డిగ్రీ అనేది చేసైతే ఉండాలి. వర్క్ వచ్చేసి అంటే క్లీన్‌లీనెస్ ఉండవు కదా! సో, అలాంటి వేస్ట్ మేనేజ్‌మెంట్, ఫుడ్ సేఫ్టీ ఇన్స్‌పెక్ట్ చేయడం. సో, ఈ రకంగా అయితే ఉంటది. అందుకే మనకి ఫుడ్ ఇన్స్‌పెక్టర్ అంటారు కదా! సో, అలాంటిది అదే పోస్ట్ ఇదనమాట. ఓకేనా. మన పబ్లిక్ హెల్త్ మేనేజర్ ఇది చూసుకోమంటే డిగ్రీ అనేది పబ్లిక్ హెల్త్‌లో చేయలేదంటే హెల్త్ మేనేజ్‌మెంట్‌లోని చేస్తే సరిపోద్ది. కమ్యూనిటీ వచ్చేసి సారీ కమ్యూనిటీ హెల్త్ ప్రోగ్రామ్ మేనేజ్ చేయడం. అంటే మనకి హెల్త్‌కి రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అయితే అవుతుంటాయి కదా! వాటిని మేము మేనేజ్ చేయడం అనమాట. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్. క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా గాని, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అని చేస్తే సరిపోద్ది. మున్సిపల్ హెల్త్ ల్యాబ్స్ ఆపరేటర్‌ని చేయాలి. అంటే మున్సిపల్ సంబంధించిన కొన్ని హెల్త్ డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. అక్కడ మీరేంటంటే ఈ యొక్క ల్యాబ్‌ని ఆపరేట్ చేయడం అంట. నెక్స్ట్ డిపార్ట్మెంట్ చూసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ అండ్ అకౌంటెంట్స్. ఓకేనా. దీనికొచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి మున్సిపల్ మేనేజర్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అలాగే మనకి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. కొన్ని సార్లు ఎక్స్‌పీరియన్స్ లేకుండా కూడా మనకి నోటిఫికేషన్ అనేది భర్తీ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వర్క్ చూసుకుంటే మున్సిపాలిటీ డైలీ ఆపరేషన్స్ అన్ని మేనేజ్ చేయడం. లైక్ ఏంటంటే మున్సిపాలిటీస్‌లోని సపోజ్ ఈరోజు ఈ రూ. 100 ఉన్నది. ఈ రూ. 100 దేనికెళ్ళాలి? ఓకే. ఈ రూ. 1000 దేనికెళ్ళాలి? ఎటు సైడ్ అనేది ఈ అమౌంట్ అనేది మేనేజ్ చేయించాలి. సో, ఈ రకంగా అనేది ఉంటదనమాట. నెక్స్ట్ అసిస్టెంట్ అకౌంటెంట్ ఆఫీసర్ అకౌంటెంట్. ఓకేనా. నెక్స్ట్ క్వాలిఫికేషన్ బీకామ్ కమర్షియల్ డిగ్రీ అని చేస్తే సరిపోద్ది. వర్క్ వచ్చేసి మున్సిపల్ ఫైనాన్స్ అలాగే మనకి టాక్స్ కలెక్షన్, బడ్జెటింగ్ మేనేజ్మెంట్ చేయడం అనేది ఉంటది. ఆఫీస్ సూపరింటెండెంట్ క్వాలిఫికేషన్ డిగ్రీ, వర్క్ వచ్చేసి ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ సూపర్వైజ్ చేయడం అనమాట. సీనియర్ అసిస్టెంట్ చూసుకుంటే డిగ్రీ, అడ్మినిస్ట్రేటివ్ ఫైల్స్, రికార్డ్స్ మెయింటైన్ చేయడం జరుగుతది. జూనియర్ అసిస్టెంట్ చూసుకుంటే డిగ్రీ, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆహ్, క్ల లైక్ ఏంటంటే క్లిరిక్ వర్క్, డాక్యుమెంటేషను మనకి మళ్ళాను డేటా ఎంట్రీ అంటే ఒక ఇన్ఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు కంప్యూటర్‌లోకనేది మీరు నోట్ చేయాల్సి ఉంటది. నెక్స్ట్ అర్బన్ లోకల్ బాడీ రూల్స్ ఇవి చాలామంది అడుగుతూ ఉంటారు. ఏంటంటే మనకి దీంట్లో చూసుకుంటే వార్డ్‌కి సంబంధించిన పోస్టులయితే ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మున్సిపాలిటీ అనేవి అన్నిట్లోనూ ఉంటాయి. బట్ సపోజ్ నేనొక ఎన్ఐటీ దగ్గరలో ఉన్నాననుకోండి. ఆ ఎన్ఐటీ వార్డ్ ఏదైతే ఉన్నదో ఆ వార్డ్‌లో మీరైతే పని చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. మీ ఇంటి దగ్గర మీరు ఈ వార్డ్ శానిటైజేషన్‌కి సంబంధించిన పోస్టులయితే ఉంటదనమాట. సెక్రటేరియన్ పోస్టులయితే ఉంటాయి. దీంట్లో చూస్తే మనకి ఇంజినీరింగ్ అసిస్టెంట్, డిప్లొమా సివిల్ ఇంజినీరింగ్ చేస్తూ ఉండాలి. దాంతో పాటు మనకి వర్క్ చూసుకుంటే వార్డ్ లెవెల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్క్ సూపర్వైజ్ చేయడం. అలాగే సపోజ్ మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను. స్ట్రీట్ లైట్ అనేది ఉంది. సో, అదే టైపు మనకు వర్క్ అయితే ఉంటది. నెక్స్ట్ వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులైజేషన్
సెక్రటరీ. దీనికొచ్చి బీటెక్ సివిల్ లేదంటే ఆర్కిటెక్చర్ చేయాలి. బిల్డింగ్ పర్మిషన్స్, వార్డ్ ప్లానింగ్ అని చేయాలి. అంటే ఇందాక చెప్పింది పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఓకేనా. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అవి ఇవి. ఇక్కడేంటంటే మీ యొక్క వార్డ్‌లోని మీరనేది బిల్డింగ్ పర్మిషన్స్, వార్డ్ ప్లానింగ్ అనేది చేయడం అనమాట. నెక్స్ట్ వార్డ్ శానిటైజేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ. దీనికొచ్చి మనకి బీఎస్సీ ఎన్విరాన్మెంట్ సైన్స్ గాని, డిగ్రీ గాని ఉండాలి. నెక్స్ట్ దీంట్లో చూసుకుంటే మనకి శానిటైజేషన్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అనమాట. అంటే మనకి చెట్లు నరకడం సో ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో వాటిలో మనకి ఈ యొక్క వర్క్ అయితే ఉంటది. నెక్స్ట్ వార్డ్ ఎమిటీస్ సెక్రటరీ. క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా గాని, ఇంజినీరింగ్ గాని చేస్తూ ఉండాలి. స్ట్రీట్ లైట్స్, వాటర్ సప్లై, సివిల్ ఎలిమెంట్స్ మీరు యొక్క వర్కింగ్ అయితే అంటే అవే మీరు లైక్ ఎలా అంటే మానిటర్ చేస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ. దీని డిగ్రీ మనకి వార్డ్ లెవెల్ అడ్మినిస్ట్రేటివ్స్ అయితే ఉంటాయి. అంటే ఇవి అంత సింపుల్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. వర్క్ ఏం చేస్తారు పర్టికులర్ ఏం చేయగలరు అనేసి. జస్ట్ మనకేంటంటే ఈ యొక్క పోస్ట్ రిలేటెడ్ వర్క్ అయితే ఈ రకంగా అయితే ఉంటది. మనం వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ. డిగ్రీ ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. డేటా అనేది మేనేజ్ చేయడం, ఎడ్యుకేట్ రిలేటెడ్ వర్క్ అయితే ఉంటదనమాట. లైక్ ఏంటంటే ఈ యొక్క స్కూల్ ఉన్నది. ఆ స్కూల్‌కి మనం ఏమేమి ఇవ్వాలి? లేదంటే ఏమేమి బుక్స్ తెప్పించాలి. సో, ఈ టైప్ వర్క్ అయితే ఉంటదనమాట. నెక్స్ట్, నెక్స్ట్ డిపార్ట్‌మెంట్ చూసుకుంటే రెవెన్యూ అండ్ పబ్లిక్ సర్వీస్. దీనిలో మనకి ఆర్‌ఓ, ఆర్‌ఐ అని చాలామంది అంటారు. రెవెన్యూ ఇన్స్‌పెక్టర్, రెవెన్యూ ఆఫీసర్ అంటారు కదా! సో, అవైతే ఇక్కడైతే వస్తాయి. ఇది మనకి ఎనీ డిగ్రీ అయితే ఉంటది. దానికి వచ్చి మనకి ప్రాపర్టీ టాక్స్, మనకి అడ్వర్టైజ్‌మెంట్ టాక్స్, రెవెన్యూ కలెక్షన్స్ ఇవైతే చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వార్డ్ మెంబర్ అండ్ వార్డ్ స్టాఫ్. ఇదొచ్చేసి మనకి 10థ్, ఇంటర్. సో, ఈ 2 క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. వరకొచ్చేసి మనకి అంటే 10థ్ ఇంటర్ అన్నాను కదా అనేసి కొంచెం చేంజ్ అయితే అవుతది. ఓకేనా. ఎందుకంటే ఇది ప్రీవియస్ డేటా బట్టి నేను తీసుకున్నాను ఇన్ఫర్మేషన్. మనకి వర్క్ వచ్చేసి మనకి వార్డ్ లెవెల్ పబ్లిక్ సర్వీస్ సపోర్ట్ చేయడం. అంటే మనకి పబ్లిక్ వాళ్ళకి ఏం సర్వీస్ కావాలంటే అలాంటివి మనం ఏంటంటే సపోజ్ మీరు ఇంటికి ఒక రోడ్ మీద వెళ్తూ ఉంటారు. ఈ రోడ్ మీద లైట్ బాలేదు. అది తీసుకెళ్ళి మీరేంటంటే మీ యొక్క డిపార్ట్‌మెంట్‌లోని మీరు ఆ కంప్లెయింట్ అనేది రేజ్ చేయించడం. సో, ఈ రకంగా మీరు ప్రాసెస్‌లు అయితే ఉంటాయి. అయితే వీటికి జనరల్‌గా ఏజ్ వచ్చేసి మనకి ఒక్కొక్క డిపార్ట్‌మెంట్ కొన్ని కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి కదా! బేసికల్‌గా 18 ఇయర్స్ నుంచి ఓకేనా. 18 ఇయర్స్ నుంచి 38-42 ఇయర్స్ మిడిల్‌లోనైతే మనకి ఏజేషన్ అయితే ఉంటది. రిలాక్సేషన్ వచ్చేసి మనకి క్యాస్ట్ బట్టి మారుతూ ఉంటది. జనరల్‌గా మనకి 5 ఇయర్స్ అయితే ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటాది. సాలరీ వచ్చేసి ఇది పోస్ట్ బట్టి వేరియేషన్ అయితే ఉంటది. నేను బేసికల్‌గా చెప్తున్నా. ఇంత ఉండొచ్చు ఓకేనా. వార్డ్ లెవెల్ జాబ్స్ చూసుకుంటే 15,000 నుంచి 20,000 మిడిల్‌లో ఎంతైనా రావచ్చు. అది మరి పర్టిక్యులర్‌గా చెప్పలేము. నెక్స్ట్ టెక్నికల్ జాబ్స్ చూసుకుంటే 30,000 నుంచి 60,000 మిడిల్‌లోనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంటది. ఆఫీసర్ లెవెల్ జాబ్స్ చూసుకుంటే 50,000 నుంచి 1,00,000 ప్లస్ వరకు మనకి సాలరీస్ అనేవి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా. మనం సెలక్షన్ ప్రాసెస్ మీకు ఆల్రెడీ చెప్పాను. మీకేంటంటే ఏపీపీఎస్‌సీ ద్వారా సెలక్షన్స్ అవుతూ ఉంటాయి. బేసికల్లీ ఎక్కువ ఎక్కడ అవుతుంటే దాంతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ సంబంధించిన దాని నుంచి కూడా మనకేంటంటే సెలక్షన్స్ అనేది అవుతూ ఉంటాయన్నమాట. ఓకేనా. అయితే మన సెలక్షన్ ప్రాసెస్ గనుక చూసుకుంటే బేసికల్‌గా రిటన్ ఎగ్జామ్ ఉంటది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటది. మెరిట్ లిస్ట్ అయితే ఉంటది. రిటన్ ఎగ్జామ్ అనేది కొన్ని కొన్ని పోస్ట్‌లకైతే లైక్ ఏంటంటే 2 టెస్ట్‌లు అయితే ఉంటాయి. ప్రిలిమ్స్, మెయిన్స్ అన్నట్టు ఉంటాయి. కొన్ని కొన్ని వాటిలకి మనకేంటంటే ఓన్లీ ప్రిలిమ్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా. మళ్ళీ టెక్నికల్ పోస్ట్ సంబంధించిన దానికి కూడా మనకి కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్ అయితే లైక్ ఏంటంటే కొన్ని కొన్ని టెక్నికల్ పోస్టులు ఉన్నాయి కదా! సో, దానికైతే మనకి ఇంటర్వ్యూస్ కూడా మనకి కండక్ట్ అనేది చేస్తూ ఉంటారు. అంటే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే బేసికల్‌గా మనకేంటంటే 100 నుంచి 150, 200 మిడిల్‌లో మనకి క్వెషన్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ డేటా అనేది ఎతికాను. నాకెక్కడ ప్రీవియస్ క్వెషన్ పేపర్ అనేది కనిపించలేదు. ఒకవేళ కనిపిస్తే గనుక నీకేంటంటే మన టెలిగ్రామ్ ఛానెల్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. 100 నుంచి 250 లోపు మనకి క్వెషన్స్ అయితే ఉంటాయి. 2 అవర్స్ అయితే ఖచ్చితంగా టైం అయితే ఉంటది. ఓకేనా. సిలబస్ చూసుకుంటే మనకి జనరల్‌గా 5 సెక్షన్స్ అయితే ఉంటాయి. అవన్నీ చూద్దాం. ఫస్ట్ జనరల్ స్టడీస్‌లో చూసుకుంటే హిస్టరీ, పాలిటీ, ఎకనామీ, జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అయితే ఉంటాయి. రీజనింగ్‌లో చూసుకుంటే మనకి కోడింగ్, సిరీస్, అనలాగ్, బ్లడ్ డైరెక్షన్ టెస్ట్ ఇది జస్ట్ నార్మల్ సిలబస్. ఇంకా దీంట్లో చాలా లెసన్స్ కూడా ఉంటాయన్నమాట. అవన్నీ మీకు లేటర్ అని అయితే అప్డేట్ అయితే చేస్తాను. మ్యాథ్స్‌లో చూసుకుంటే పర్సెంటేజ్ రేషియో, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజెస్, టైమ్ అండ్ వర్క్, సింపుల్ ఇంట్రెస్ట్. ఇంగ్లీష్‌లో మనం చూసుకుంటే మనకి గ్రామర్ నాలెడ్జ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎటోనమ్స్, సినామ్స్ ఈ రకంగా అయితే ఉంటాయి. కంప్యూటర్ నాలెడ్జెస్ మీకు ఆహ్, కంప్యూటర్ బేసిక్స్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఇంటర్నెట్ సంబంధించి ఇలా ప్రతి దానికి మనకైతే ఉంటది. మీరు 5 అన్నారు కదా! మరి ఇక్కడ చూస్తే 4 ఉన్నాయేంటంటే ఐదోదొచ్చేసి సపోజ్ మీరు బిల్డింగ్ ప్లానింగ్ సంబంధించిన పోస్ట్ అయితే ఉన్నదనుకోండి.
దానికి రిలేటెడ్‌గా మనకొక సెక్షన్ అనేది యాడ్ అయితే అవుతదనమాట. అంటే మీరు ఏ ఒక్క జాబ్‌కి పెడుతున్నారో, ఆ జాబ్‌కి రిలేటెడ్ ఒక సెక్షన్ అనేది తర్వాతైతే యాడ్ అయితే అవుతది. అయితే మనకి మీకు ఆల్రెడీ చెప్పాను నోటిఫికేషన్ అనేది ఈ రెండిట్లో మనకి మోస్ట్‌లీ రిలీజ్ అయితే అవుతది. సో, ఇదే ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనమాట. సో, దీన్ని బట్టి మీకు అర్థమైందనుకోండి మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఏ పోస్ట్‌కి మీరు ఎలిజిబుల్ ఇలా ప్రతీది మీకు అర్థమైందనుకోండి. ఒకవేళ ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. టెలిగ్రామ్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి మీకు రెస్పాండ్ అయితే అవుతాను. ఓకేనా? సో, వీడితో అంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చిందనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివేట్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.